NSC Narmadasana Creations. Nine one, 8 1, 7 2s are 14. కాబట్టి 13 years లో యవనస్తులు యవన దశలోకి చేర్చుకుంటారు 7 3s are 21. ఇంకా తల్లిదండ్రులు వాళ్ళకి ఇదే బాధ, పెళ్లి చేసుకోవడమా ఒకటే బాధ. సరే పెళ్లి చేసుకున్నారు. దే ఎంటర్ ఇంటూ 7 4s 28. నేను చిన్నప్పుడు చెప్తుంటే అక్కడ పిల్లలు మేమంటూ పుట్టుకొస్తారు. పిల్లలు పుట్టేటువంటి సంసారాలు ఏర్పడతాయి. 7 5s are 35. అరిథమెటిక్ టేబుల్స్ పాతకాలంలో ఎక్కువ నేర్పించారు. ఇప్పుడు అంతా ఏముంది, సెల్ ఫోన్ క్యాల్కులేటర్ ఉంటే అక్కడే ఉంటాడు. 35 అంటే సంసార భారం. పిల్లలు భార్య మునిగి తేలుతుంటాడు, లేదా అమ్మాయి అయినా కూడా అంతే. 7 6 are 42. ఆ స్టేజ్లో మీరు ఉంటున్నారు. స్టేజ్ మీరు ఉంటున్నారు 42 నుండి 49 వరకు. అండ్ 7 7s 42. 42 ఏజ్లోనే వృద్ధాప్యపు సూచనలు తగ్గి చూస్తుంటాయట. కొద్దిగా వృద్ధాప్యపు దశలో ప్రవేశ ద్వారం. మీరు బాగున్నారే. మా కాలంలో 70 ఏళ్ళు పడితే చాలా దీర్ఘంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మెడిసిన్స్ ప్రభావం, దేనివల్ల ప్రభావం 80 వరకు బ్రతుకుతూనే ఉన్నారు. కానీ ఆపరేట్ మీద గ్రంథాలని చెప్పేది అంతే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పేది అదిగే, ఓ మనుషుడా నీ ఆయువు ఎంత, గర్వపడకు, ఎగిరేవి పడకు, ఏదైనా మంచిది. 70 ఏళ్ళు వస్తే నీ జీవితము ఉండిపోతావు. నువ్వు ఎక్కడుండి ఎక్కడో వెళ్ళిపోవాలంటే నేను మోసుకోవాలి. కాబట్టి 42లో ఓల్డ్ ఏజ్ సింటమ్స్, 49లో
రిటైర్మెంట్ కనపడుతుంటుంది. ఏదైనా ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నా రిటైర్మెంట్. అప్పుడు మా టైంలో మాకైతే కొద్దిగా 5 ఏళ్ళ ముందు 55 ఏళ్ళే ఉండేది రిటైర్మెంట్. ఇప్పుడు 60 ఉంది. 49 రిటైర్మెంట్. మా పిల్లలు ఇంకా పెద్దగా ఉన్నారు, ఏమి సంపాదించలేదు, మరి భవిష్యత్తు ఎట్లా, ఏమి ఆదా చేయలేదు. 78 సార్ 56 రిటైర్మెంట్. ఎదురు చూసింది రానే వచ్చేసింది. 79 సార్ 63 ఇంకా పంపించేస్తారు. చాలు సార్, మీరు చేసినటువంటి సేవ చాలు, అంతో ఎంతో ఇచ్చి పంపించేస్తారు. అక్కడి నుండి మొదలవుతుంది. ఈ 710 సార్ 70. అప్పుడు నిజమైన జీవితం ప్రారంభమైపోయింది. నీ అంతగా జీవించలేవు. ఎప్పుడో కాపడా ఉండాలి. కొడుకులకు, బిడ్డలకు, మనవళ్ళకు, మనవరాళ్లకు ఒక భారం. ఎంతో వాళ్ళ కోసం ప్రయాసపడి ఉంటావు, ఏమో చేసింటావు. అదంతా అప్పుడు లెక్కకు రావు. ఇది మనిషి జీవితం అని 7వ టేబుల్ ద్వారా కరెక్ట్ చెప్పాడయ్యా. నిజమే అనిపించింది. 7వ టేబుల్ తెలిస్తే మనం ఈ లైఫ్ యొక్క జీవితం యొక్క ఏ స్టేజ్లో ఉన్నాము. ఇక్కడ మేము 70 క్రాస్ అయి ఉన్నాం కాబట్టి పెద్దలు చెప్పేది ఏమిటంటే మెడిసిన్స్ మీద అవి ఇవి జాగ్రత్త తీసుకోవడం వల్ల, అంతో ఎంతో వెనకేసుకోవడం వల్ల కొంత ఆదాయం ఉండి డాక్టర్ దగ్గర పోయి కేర్ తీసుకుంటుంటే ఈ 70 నుండి 80 ఏళ్ళు. కానీ పెద్దలు చెప్పేది ఏంటంటే అధిక బలం ఉంటే 70, ఇంకా దేవుడు దయచేసి 80 వరకు జీవిస్తే అది జీవితం కింద లెక్కే కాదంటే. ఎందుకంటే 70 నుండి 80 వరకు అందులో ఏ వైభవం లేదట, దుఃఖమే బాధమే. ఇదే జీవితం అని చక్కగా వివరించారు. అదే అనిపించింది. 7th టేబుల్లో ఎంత అర్థం ఉంది అని. కానీ మీకు అందుకే చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు 76 ఆ స్టేజ్లో ఉన్నారు. 76 or 42. కాబట్టి అందుకే నేను ఎంత మీ ప్రేమకు, మీ త్యాగానికి, మీ పండుగలకు ఎంత త్యాగమయ్యేది. పనులు వదిలిపెట్టి, ఒకసారి కుటుంబాలు వదిలిపెట్టి, లీవ్ తీసుకొని, మీ సొంత సంపాదన ఖర్చు పెట్టి ఇంత త్యాగం చేశారంటే, ఇంత త్యాగానికి మేమేమి తగినంతగా చేయలేదన్నది నేను దీనత్వంతో సంపూర్ణంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి నా జీవితంలో ఇక్కడున్న టీచర్లు అందరూ కూడా అంతే. ఒక 2-3 టీచర్లు కొద్దిగా నేను 70లో వస్తే 2-3 టీచర్లు 72, 73, 74 దేవుడు దీవించి రామప్రసాద్కి ఇంకొక ఆధిక్యత కూడా ఇచ్చాడు. నా తర్వాత ఆయనే హెడ్ మాస్టర్ అయ్యారు. ఒకవేళ పదవీ కాలము కొంతకాలమైనప్పటికీ కానీ ఒక్కొక్క టీచరు వారి యొక్క సబ్జెక్టు బాధ్యతతో తన సొంత పిల్లలకు చెప్పారు. అందుకే ఆ స్కూల్కి ఇప్పటికీ ఎంతమంది మీరందరూ ఎక్కడెక్కడో కలిసి. అందుకే ఈ సమయంలో నేను ఒకటే చెప్తున్నా, మీ మనసులో నిలిచిపోయింది. మన జాతీయ పిత గాంధీ మహాత్ముడు ఒకసారి ఈ పత్రిక వినట్టు అడిగారట,
గాంధీ గారు మీరు ఏ సందేశం ఇస్తారండి దేశంలో ఉన్నటువంటి యువతకి ఇంకా బాధ్యతలు మనకు శక్తి కలిగి పని చేయగలిగి దేశం కొరకు కుటుంబాల కొరకు పాటుపడుతుంటే నేను ఇచ్చేసాను ఏమి లేదయ్యా నా జీవితమే నా సందేశం మంచి చేశానా సత్యం పలికానా యథార్థంగా జీవించానా ఒకరికి మేలు చేశానా నా బాధ్యత యథార్థంగా ఉన్నానా నేను చేయవలసిన పని చక్కగా చేశానా నా దేశాన్ని ప్రేమించానా తల్లిదండ్రులు నా బాధ్యత చూపించానా నా కుటుంబం వల్ల బాధ్యత చూపించి వాళ్ళ సముదాయానికి దేశానికి బరువు కాకుండా వాళ్ళ విషయం నేను జాగ్రత్త పడ్డాను రేపు ఒక చివరి క్షణంలో దేవునికి కూడా సమాధానం చెప్పేటువంటి ఆ సమయం ఉంది అని సరే ఇప్పుడు ఆయన అందరికీ చెప్పారు బాగానే ఉంది మరి మీ జీవితాంతంలో మీరే సందేశం ఇస్తారు మీ సందేశం ఏంటి మీ పిల్లలకు మీ కుటుంబానికి మీతో కలిసి పనిచేసేవారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను ఇచ్చే సందేశం ఏంటి ఎన్నో చక్కటి పాఠాలు నేర్చుకున్నారు చక్కటి పాఠాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా దాని ఫలితమే ఈనాడు మీ యొక్క కృతజ్ఞతతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం అది మామూలుగా అప్పుడు వచ్చింది కాదు మీ అందరికీ ఒక మనసు రావాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో నిజమే అంటే దాన్ని గౌరవించాలి అన్న ఏకాభిప్రాయం మామూలు విషయం కాదు కాబట్టి మీ సందేశం ఏంటి మీ పిల్లలు మీతో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ ఒక మంచి మాట చెప్పాడు ఒక బేబీ పుట్టినప్పుడు తల్లికి ఒక బేబీ పుట్టినప్పుడు పుట్టిన వెంటనే బేబీ ఏడుస్తూ ఉంటాడు దానికి ఏదో బయలాజికల్ రీజన్ చెప్తారు వాతావరణం పోతుందని ఏడవకపోతే అది ఆరోగ్యవంతమైన బేబీ కాదని కూడా చెప్తారు ఆ బేబీ ఏడుస్తుంటుంది అక్కడ తల్లిదండ్రులు అందరూ కూడా నవ్వుతుంటారు ఇదేమైంది వాళ్ళు ఏడుస్తుంటారు ఆ బేబీ ఏమో వీళ్ళందరూ నవ్వుతుంటారు కానీ ఒక వ్యక్తి ఏం చెప్తారంటే నీ జీవితం కూడా ఎట్లున్నారంటే నీ అంతిమ సమయంలో నీ రోజులు ముగిసి దేవుని యొక్క ఏర్పాట్లు ఈ లోకాన్ని వదిలిపోతే నీవు సంతోషించాలి నీ చుట్టుపక్కల వాళ్ళంతా ఏడవాలి రివర్స్ పుట్టినప్పుడేమో నువ్వు ఏడ్చావు వాళ్ళు నవ్వారు నువ్వు వెళ్ళిపోయినప్పుడేమో అయ్యో ఇంత మంచివాడు ఇంత సంతోషంగా వెళ్ళిపోతావు yes I did live my life to be a blessing to everybody ఆ సమయం ఎవరు కూడా కోరుకోరు కాబట్టి జీవితకాలం అంతా కూడా ఎంతటి ఆదర్శమైన మనిషి అందరికీ మేలు చేశాడు అందులో ఒకరు అంతకంటే ఇచ్చేటువంటి మెసేజ్ ఏమీ లేదయ్యా కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళంతా ఒక మెసేజ్ ఇస్తుంటారు మరి నీ మెసేజ్ ఏమిటి అది గుర్తు పెట్టుకోండి మానవతని ఎదగాలి అదే మీరు అలవర్చుకోవాలని ఇంగ్లీష్ పోయిందనే అదేదో లేటు మొదలైంది పెద్దోడైనా కూర్చో చిన్నోడైనా కూర్చో పెద్ద పిల్లలు కూర్చో చిన్న పిల్లలు కూర్చో సార్ నేను ఇక్కడే దగ్గరే ఉంటా కళ్యాణపూర్లో వాళ్ళ ప్రేమ అభిమానం చాలా చూస్తే నేను ఒకవేళ నా గీతలు ఏదో చాలా చూపించానా
ఏమన్నా గుర్తుగా ఏంటి సార్ ఎప్పుడు ఆహ్లాదం లేదు, దసరా పండుగ లేదు, క్రిస్మస్ పండుగ లేదు, ఎప్పుడు స్కూల్లో ఉంటారు స్పెషల్ క్లాస్ అని అంటే నవ్వుకుంటాను నా మనసారా. Oh, my dear girls. Hold on. Dear boy, dear. Sujata, Sunita, రావాలి. Yes, ready, ma'am. ఎందుకు పనికిరాని వాడు అని వృధాన్యార్థభంగము గావించడు వారు ఎరుంగరు ఎరుంగని శక్యమే ఎరిగింది. నా హృదయ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. నేను ఒకసారి విషయం చెప్పాలనుకున్నాను. మీరందరూ వెస్లీ స్కూల్ మిషనరీ ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ కొంత యొక్క దేవుని విషయాలు ప్రచారం చేస్తున్నట్టు ఒక మిషనరీ అన్నమాట.
కాబట్టి ఆయన ద్వారా ఇక్కడ ఎన్నో సంస్థలు ఉన్నాయి. వెస్లీ జూనియర్ కాలేజ్ అని, వెస్లీ గర్ల్స్ హై స్కూల్ అని, కాలేజెస్ అని, అన్ని వెస్లీ చర్చెస్ అని ఎన్నో ఉన్నాయి కదా. అలాగే ఈ వెస్లీ స్కూల్ మొదలు పెట్టక ముందు మాకంటే కూడా ముందు ఒక కరెస్పాండెంట్ గా ఉన్నారు. ఆయన పేరు ప్రభుదాస్ గారు అనే లేరు. ఆయన ఈ యొక్క సంస్థను ఈ విధంగా మీరు మంచి మంచి పొజిషన్ లో ఉండటము, మీ కుటుంబాలంతా కూడా ఎంత సంతోషకరంగా ఉందంటే చెప్పలేని ఆనందంగా ఉంటుంది. ఇంతగా మరి దేవుడు అందరినీ ఈ వెస్లీ స్కూల్ ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించినాడు, మా టీచర్స్ ను కూడా ఆశీర్వదించినాడు. ఈ వయసులో కూడా మేము పెన్షన్ పొందుకుంటున్నామంటే ఎంత గొప్ప విషయం కదా, దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి దేవునికి ఒక కృతజ్ఞతాస్తుతులుగా ఒక చిన్న పాట పాడదాం అనుకున్నాను. ఇష్టమేనా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలారా కుటుంబాలను మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ చాలా దేవుని అంతా ప్రేమ కలిగినట్టు మేము చదువు చెప్తున్నప్పటి నుంచి కొంచెం పరీక్ష వెళ్తున్నా ప్రేయర్ చేయండి అని ఎంతో విశ్వాసంతో అడిగి పిల్లలు అలా ప్రేయర్ చేయించుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళేవారు. అంటే దేవుని భయం ఉన్నటువంటి బిడ్డలు అని నేను దేవుడు అంతగా ఆశీర్వదించాడు. వాళ్ళ యొక్క పొజిషన్స్ అన్ని చెప్తుంటే నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను కూడా. మరి చాలా అదంటే ప్రేయర్ చేయమని అందరూ కూడా అడిగేవాళ్ళు. ప్రతి ప్రోగ్రాము ప్రార్థనతో మొదలయ్యేది. ప్రతి ఎగ్జామ్కు ప్రార్థన చేసి పంపించేవాళ్ళు 10th క్లాస్కి. కనుక దయామ టీచర్ కానీ నవనీత టీచర్ కానీ అందరూ కూడా. అంటే ఏంటంటే ఇక్కడ స్కూల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఆ విధానంలో స్కూలు నడిచింది. దేవుని కోరుకుని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు మంచిగా ఉండాలి. మీరు సమాజానికి మంచి మనుషులుగా ఉంటుంది తప్ప చేడు పురుగులా ఉంటుందండి. సమాజానికి మేలు చేయండి. మేలు చేయడం చేతకపోతే గమ్మను ఉండాలి తప్ప కీడు చేయండి. రామప్రసాదు ఉపదేశించిన ఉపదేశాలన్నీ విన్నారు. రంగాచార్య ఉపదేశించిన అన్నీ విన్నారు కదా. అవన్నీ కూడా మీ మనసులో స్థాపించుకొని ఉంచుకొని మీరు ఇక ముందు జీవితాన్ని మీకు మేలుకరంగా, మీ పిల్లలు మేలుకొరకంగా, భార్యలు మేలుకొరకంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను. బీజం పడిపోయింది. క్రమశిక్షణ బీజం 27 ఏళ్ళ తర్వాత కూడా పనిచేస్తుంది. ఇంకా ఫలిస్తుంది, ఆకలి వేస్తుంది, ఫలిస్తుంది, ఇంకా ఫలిస్తాం. దేవుడు జీవించాలని
కుటుంబాలని పిల్లలు మీ పిల్లలన్నీ ఈ మార్గం మీకు నేను జీవించబడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుడికి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ ఛానల్ NSC Narmada Sayana Creations.